ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు డే వ్లాగ్ అనమాట. మార్నింగే ఇంకా రాగి జావతో అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా సింపుల్గా చేసుకొని ఇంకా నలుగురం కూడా తాగుతున్నాం డైలీ కూడాను. ఇంకా తర్వాత మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పెసరట్టు ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఉప్మా అయిపోయిన తర్వాత ఇంకా పెసరపప్పుకి ఇంకా నార్మల్గానే మార్నింగే పౌడర్ చేసి ఈ విధంగా అయితే పిండిలా చేసుకుంటాను అనమాట నేను. సో ఫైనల్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకా పెసరట్టు ఉప్మా కోసం అయితే ఇంకా అల్లం చట్నీ ఇంకా సో ఫైనల్గా పెసరట్టు ఉప్మా వేసి వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే ఫస్ట్ వాళ్ళ డాడీ తినేసిన తర్వాత ఇంకా మా పిల్లల కోసం వేసి మళ్ళీ ఇస్తే వాళ్ళ డాడీ అయితే తినిపించేస్తారనమాట. సో మార్నింగ్ అయితే మా ఇంట్లో సండే హాలిడే అంటే ఇంకా పెసరట్టు ఉప్మా, వడ ఈ టిఫిన్లు అయితే ఉంటాయన్నమాట. సండే వస్తే అస్సలకే ఖాళీ ఉండదు. సో ఇప్పుడు హాలిడేస్ అయితే తీసుకున్నారు కాబట్టి ఇంక అస్సలు ఖాళీ ఉండడం లేదు. సో మార్నింగ్ అయితే ఇంకా అయిపోయిన తర్వాత కొంతసేపు మా రిషితాకైతే చదివిస్తూ ఉన్నాడు. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి చదువుతుందనమాట. ఇంకా మార్నింగ్ 11:00 అలాగా యాపిల్ అలాగే ఏవైనా ఫ్రూట్స్ స్కూల్కి పెడతాం కదా. సో అందుకోసం అని చెప్పి ఇంట్లో కూడా అదే టైంకి మనం ఫ్రూట్ బ్రేక్ లాగా మార్నింగ్ అయితే ఇచ్చేస్తానమాట. సో ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చదివిపిస్తూ వాళ్ళిద్దరికి అయితే తినిపిస్తూ ఇంకా చదువుతుంది కదా. తిన్న తర్వాత ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే మేము అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టామన్నమాట. అవి కూడా వచ్చాయి. సో ఫైనల్గా అవి కూడా ఇంకా అదొక పెద్ద పని. తర్వాత ఇంకా చాలా పని అయితే చేశాను అనమాట, చూపిస్తాను. ఇంకా మార్నింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేనేం స్పెషల్ చేయలేదు. పప్పు అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా పడుకొని ఈ విధంగా లేచారు. ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం అయితే ఈవినింగ్ పిడియాషూర్ కలిపేసి పాలు అయితే ఇద్దరు పిల్లలకి డైలీ ఇచ్చేస్తాను. ఇంకా తాగిన తర్వాత అయితే మేము పిల్లలకి కొంచెం నీట్గా రెడీ చేసేసాము. స్నానం చేపించి మళ్ళీ రెడీ చేసామన్నమాట. రెడీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ స్టైల్ అయితే కొడుతున్నారు. సో ఫైనల్గా ఇంకా మార్కెట్ కోసం అయితే బయలుదేరామన్నమాట. మార్కెట్కి వెళ్ళే దారిలో అయితే మనుషుల కన్నా ఈ ఆవులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా డేంజరు ఈ ఢిల్లీలో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. లేదు అంటే బండిని తోసేస్తాయి, మనుషులను తోసేస్తాయి, చాలా కష్టం. సో ట్రాఫిక్ కూడా చాలా టూ మచ్గా ఉంది ఈరోజు అయితే. ఇంకా కృష్ణాష్టమికి ఏ సామాన్లు కొనుక్కోవాలి ఏంటి అని నేనైతే వెళ్తున్నాను అనమాట మార్కెట్కి. సో ఫైనల్గా అయితే మార్కెట్కి అయితే వచ్చేసాం. సో మార్కెట్కి వచ్చిన తర్వాత ఇంకా మాకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చామన్నమాట. సో వచ్చిన దారిలోనే మేమైతే చికెన్ తీసుకొని వచ్చేసాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేదు కదా. సో మా పిల్లలు అయితే చికెన్ కావాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇంకా చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఫాస్ట్గా చికెన్ కర్రీ చేసేసి రోటీ చేసుకొని మంచిగా తినేసాం. సో తినేసిన తర్వాత మా పిల్లలైతే కొంచెం ఎప్పుడు కూడా నేను రోటీ పిండి కలిపినప్పుడు కొంచెం రోటీ పిండి కావాలని అడుగుతారన్నమాట. ఈ విధంగా నెక్లెస్ అయితే చేసుకొని నాకైతే చూపిస్తామన్నమాట. సో మీ పిల్లలు కూడా ఇదే విధంగా ఉంటారా? మా పిల్లలైతే ఇంతే. సో మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.